నెల్లూరు జిల్లా కావలి 34వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మల్శెట్టి వెంకటేశ్వర్లు సుమారు 200 మందితో కలిసి కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన అభినందించి ఆయనకు గజమాలలు వేశారు. అనంతరం కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీలోకి వచ్చిన అనంతరం ప్రతి ఒక్కరూ తనను ఎంతగానో అభిమానిస్తున్నారని, కావలిలో జరిగే అరాచకాలు అన్యాయాలు పోవాలంటే కావ్య కృష్ణారెడ్డి అన్న టీడీపీలో గెలవాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి 34వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మల్శెట్టి వెంకటేశ్వర్లు సుమారు 200 మందితో కలిసి కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన అభినందించి ఆయనకు గజమాలలు వేశారు. అనంతరం కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీలోకి వచ్చిన అనంతరం ప్రతి ఒక్కరూ తనను ఎంతగానో అభిమానిస్తున్నారని, కావలిలో జరిగే అరాచకాలు అన్యాయాలు పోవాలంటే కావ్య కృష్ణారెడ్డి అన్న టీడీపీలో గెలవాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒకటి వెంగళరావు గారు ఏదో 1.5 year ఉన్నప్పటికీ ప్రధానంగా 2000 సంవత్సరంలో వంటేరు వేణుగోపాలరెడ్డి గారు తెలుగుదేశం తరఫున 2004 వరకు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత 2009లో మన పేద రవిచంద్ర మస్తానరావు గారు కూడా గెలవడం జరిగింది. అంటే దీని అన్నిటి కూడా చూసుకుంటే 40 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు మాత్రమే తెలుగుదేశం పరిపాలిస్తే దాదాపు 30 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు ఇతర పార్టీలు మాత్రమే కావాలని పరిపాలించడం జరిగింది. కార్యకర్తలు కొత్తవేళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలు కష్టపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే తపన ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ కూడా కావలిలో స్థానిక నాయకత్వం లేని కారణాల వల్ల, ప్రతి ఒక్కరు కూడా వలస వచ్చిన నాయకత్వాలు ఉన్నందువల్ల కావలిలో తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకోవడంలో ఇక్కడ కొంత వెనకబడటం జరిగింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మన నాయకులు నన్ను ఈ కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మన అదృష్టం, ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీ పేద రవిచంద్ర గారిది ఆయన కావచ్చు, ఇంకా జిల్లాలో ఉండే నాయకులు కావచ్చు, కావలిలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా ఒకే తాటిపైన ఇక్కడ ఎటువంటి పోటీలు లేకుండా అందరూ కలిసి నన్ను ఈ కావలికి తీసుకొచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు గారు అందరూ ఆశీస్సులతో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన సోదరులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా 34వ వార్డు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, దాదాపు 2006 నుంచి 34వ వార్డు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఒక పర్యాయం మా సోదరి, ఒక పర్యాయం నా సత్యమణి కౌన్సిలర్ గెలవడం జరిగింది. తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో మా వార్డు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పట్టం కట్టారు. ఆ వార్డు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ 2024లో జరగబోయే ఎన్నికల్లో కృష్ణారెడ్డి గారికి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఆయన అనుకున్న విధంగా, ఆయన సంతోషపరిచే విధంగా మా వార్డు నుంచి మా సోదరులు, అలాగే మా పెద్దలు మాజీ కౌన్సిలర్లు మార్చెట్టి రమేష్ గారు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా వార్డు నుంచి మంచి మెజార్టీ అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఎవరు లేరు, అధినాయకత్వం ఎవరి పేరైతే సూచించిందో వాళ్ళందరూ కూడా బద్దులయ్యారు. ఈరోజు అందరూ కూడా సంఘీభావం చెప్తున్నారు, అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు, అందరూ నాతో కలిసి నడవడానికి ముందుకు వస్తున్నారు. అందరూ కూడా మంచి సలహాలు ఇచ్చి మనం కావలిలో ఈరోజు జరిగే అరాచకాలని అరికట్టాలంటే కావ్యన్న రావాలి, కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలి, దానికి మేము గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు చూపించేటువంటి దానికి కృతజ్ఞతలై 34వ వార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మల్శెట్టి వెంకటేశ్వర్లు గారు బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా వరుసగా 2 సార్లు కౌన్సిలర్ గెలిపించుకోవడమే కాకుండా నిన్న 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కూడా కావలిలో 2-3 వార్డుల్లో మాత్రమే తెలుగుదేశం వచ్చింది. అందులో ప్రధానంగా
మల్లిశెట్టి వెంకటేశ్వర నాయకత్వం నిర్వహించిన వాటిలో తెలుగుదేశానికి అత్యంత మెజారిటీ తీసుకురావడంలో ఆ దంపతులు ఇద్దరు చూపిన చొరవ, ఆయనతో పాటు నడిచిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు 2019లో ఆయన ఆధ్వర్యంలో ఎవరెవరిగా ఇచ్చారో ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా అప్పీల్ చేసుకుంటున్నా. ఆ మెజార్టీ నాకు చాలదు. అప్పుడు ఆయన పట్టణాధ్యక్షుడిగా ఉన్నాడేమో, ఇప్పుడు ఆయన రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. కాబట్టి మీరు ఎంత మెజార్టీ ఇవ్వాలో కూడా మీరు ఆలోచించుకొని అంత మెజార్టీని మీరు మీ వార్డు నుంచి నాకు అందిస్తారని, సర్వదా మీకు కృతజ్ఞతలై మీ ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడతానని, మా సోదరి నాయకత్వంలో నేను తప్పకుండా అమ్మాయికి అన్ని విధాల అండదండలు అన్ని రకాలుగా నేను కూడా తోడ్పాటుగా ఉంటానని కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ